కామన్ గా ప్రతి వారికి ఉన్నది ఏంటి తెలుసా? దేవుడిచ్చింది ఏంటి తెలుసా? టైం. టైం ఈజ్ ఈక్వల్ టు ఎవ్రీవన్. సమయము అందరికీ సమానమే. పొడుగున్న వాళ్ళకు సమయం అదే, పొట్టుకున్న వాళ్ళకు సమయం అదే, లావున్న వాళ్ళకు సమయం అదే. ప్రతి ఒక్కరికి సమానంగా అనుగ్రహించబడింది ఏంటిది అమ్మా? సమయము. అంబానీకి అదే సమయము, బస్ స్టాండ్ లో రోడ్ పక్కన అడుక్కునే వాడిని కూడా అదే సమయం. గుర్తుపెట్టుకోండి, ద పూరెస్ట్ ఆఫ్ ద పూర్కి అదే సమయము. 24 గంటలు అనుగ్రహించబడింది. అంబానీ మన దేశమైన అంబానీకి కూడా 24 గంటలు అనుగ్రహించబడింది. వాట్ యు ఆర్ అండ్ వాట్ యు బికమ్ డిపెండ్స్ అపాన్ హౌ యు యూజ్ ద టైం. నువ్వు ఇప్పుడు ఏమై ఉన్నావు, భవిష్యత్తులో ఏం కాబోతున్నావు అనేది నువ్వు సమయాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నావు, సమయాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తావు చూడు, దాని మీద ఆధారపడి ఉంటది అని అంట. ఎవ్రీవన్ ఇస్ గివెన్ ఈక్వల్ టైం. అందరికీ సమానమైన సమయం బట్ ఇవ్వబడింది. హౌ యు యూజ్ ఇట్, దాన్ని ఎలా ఉపయోగిస్తా, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ ఫ్యూచర్. అది నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. టైం కెనాట్ బి స్టాప్డ్. సమయాన్ని ఆపలేము. యు కెనాట్ స్టాప్ ఎ డే ఆర్ ఎ అవర్. ఒక రోజును గాని ఒక గంటను గాని ఆపలేము. బట్ యు కెన్ కంట్రోల్ ద టైం. సమయాన్ని నువ్వు నియంత్రించవచ్చు. నువ్వు ఆపలేవు, దినమును ఆపలేవు, ఒక గంట నువ్వు ఆపలేవు. ఒక క్లాస్ లో ఒక స్టూడెంట్స్ కి 40 మంది స్టూడెంట్స్ కి సేమ్ టైం, సేమ్ పీరియడ్, ఆల్ ఎవ్రీథింగ్ ది సేమ్. మరి దాంట్లో ఒకడు ఫస్ట్ వస్తాడో ఒకటి లాస్ట్ వస్తాడు. ఎందుకు? నీకు లాస్ట్ వచ్చినానికి తక్కువ సమయం ఇవ్వబడిందా? ద వే హీ యూజ్ ద టైం. సమయాన్ని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి, సమయాన్ని ఉపయోగించిన విధానం అది.